నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో వారం 10 రోజుల తర్వాత మనం చూసుకుంటే కానీ మళ్ళీ పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే కువైట్లో ఈరోజు పేలుడు శబ్దాలు అయితే వినిపించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కువైట్ ఆర్మీ సూచన చేసింది. కువైట్ ఆర్మీకి చెందిన బాంబు స్క్వాడ్ బృందాలు ఈరోజు మంగళవారం కువైట్ దేశవ్యాప్తంగా లభించిన యుద్ధ సామగ్రి, తుపాకీ గుండ్లు మరియు పేలుడు పదార్థాల అవశేషాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతూ ఉందని చెప్పి కువైట్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియలో భాగంగా భారీ పేలుడు శబ్దాలు వినిపించే అవకాశం ఉందని, ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు, భయపడవద్దని చెప్పేసి కువైట్లోని కువైటీ పౌరులను మరియు ప్రవాసులను కువైట్ ఆర్మీ అధికారులు కోరారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ సమాచారాన్ని విడుదల చేసినట్లు ఆర్మీ స్పష్టం చేసింది. వారం 10 రోజుల నుంచి ఇరాన్ కువైట్ పైన దాడి చేయలేదన్నమాట. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మనం చూసుకుంటే కువైట్లో యుద్ధానికి సంబంధించిన ఏవైనా శకలాలు కావచ్చు, లేకపోతే పేలని డ్రోన్లు కావచ్చు, మిసైళ్లు కావచ్చు, వాటిని కువైటు బాంబు స్క్వాడ్ బృందాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నాము. వాటిని నిర్వీర్యం చేసేటప్పుడు పేలుడు శబ్దాలు వినిపిస్తాయి. ఆ పేలుడు శబ్దాలు విన్నప్పుడు మళ్ళీ ఇరాను కువైట్ మీద దాడి చేసిందని చెప్పేసి ఎవరు భయపడవద్దు, ఆందోళన చెందవద్దని చెప్పేసి కువైట్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఒకవేళ మేము ఈ ప్రాంతాలలో పేలుడు శబ్దాలు వినిపించాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వినిపించినా కానీ భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఫస్ట్ ఇరాన్ దాడి చేస్తే కానీ మనకు సైరన్లు అయితే మోగుతాయి. సైరన్లు మోగలేదు కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.